మన జీవితాల్లో కూడా దేవుడు అంటే నమ్మకమే, దేవుని కార్యాలంటే కూడా నమ్మకమే. దేవుడు ఇలా చేస్తాడు, గుండెల నిండా విశ్వాసం ఉంటుంది. కానీ అదే సమస్య మన దగ్గరికి వస్తే నీళ్ళల్లో నుంచి ఒడ్డున పడిన చేప గిలగిల కొట్టుకున్నట్లుగా చిన్న సమస్యకి కొట్టుకులాడుతూ ఉంటాం, చిన్న సమస్యకి కలవరపడిపోతూ ఉంటాం. ఏదో జరిగిపోయిందన్న తెలియని భయం గుండెలను ఏలుబడి చేయటం ప్రారంభిస్తుంది. ఎందుకో చెప్పమంటావా? దేవుడంటే విశ్వాసమే, కానీ ప్రాక్టికల్గా మన లైఫ్కి వచ్చేసరికి దాన్ని అప్లై చేసుకునే విషయంలో విశ్వాసంలో బలహీనులమవుతాం. అందుకనే మన విశ్వాస ఓడ బ్రద్దలైపోవటానికి అవకాశం ఉంటుంది. మన విశ్వాస ఓడ బ్రద్దలు కాకుండా ఉండునట్లుగా నీ గుండెల నిండా దేవుని పట్ల అచంచలమైన విశ్వాసాన్ని పెట్టుకోగలిగితే, యెషయా గ్రంథం అంతటికి కీవర్డ్ ఏదో తెలుసా? విశ్వసించువాడు కలవరపడడు అనండి ఒకసారి. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వాసం అనే లంగరు నీకుంటే నీ విశ్వాస ఓడ అటు ఇటు కొట్టుకొని పోకుండా విశ్వాసపు లంగరు, కలవరం లేని నిర్భయంతో కూడుకున్న జీవితం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఒకసారి ఆ పాట పాడుకుందాం. నా విశ్వాస ఓడ యాత్ర, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను. నా విశ్వాసవో యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవో యాత్ర కొనసాగుచున్నది. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, లంగరు వేసుకునే కృప. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా పక్షమయ్యుండగా, అయిన నా యేసు నా పక్షమయ్యుండగా, తుఫాను ననచి కెరటాల నాపి నడిపించు నా యేసయ్యా. తుఫాను ననచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. తుఫాను ననచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. తుఫాను ననచి కెరటాలు నాపి నడిపించును నా యేసయ్యా. నా విశ్వాసవో యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసవో యాత్ర కొనసాగుచున్నది. ఆమేన్. మన విశ్వాస ఓడ బ్రద్దలు కాకుండా ఉండునట్లుగా మనకు వేయాల్సిన మొట్టమొదటి లంగరేది? భక్తి జీవితానికి మూలం, కీలకం
విశ్వాసం. ఎప్పుడు విశ్వాసంలో సన్నగిల్లిపోకుండా మన విశ్వాసాన్ని రోజు రోజుకి మనం అభివృద్ధి పరుచుకుంటూ ఉంటే ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కలవరం లేని ప్రయాణం చేయటానికి దేవుడు కృప చూపించును గాక. రెండవది, మరో దివ్యమైన మాట అంటాడు. విశ్వాస జీవితానికి రెండవ లంగరేదయ్యంటే మంచి మనస్సాక్షి. అనండి ఒకసారి. అంటాడు పౌలు గారు, తిమోతి, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి వారి విశ్వాస ఓడ బ్రద్దలైపోయింది. మరొకసారి చెప్తున్నాను, అట్టి మనస్సాక్షిని వాళ్ళు త్రోసివేశారు కనుకే వాళ్ళ విశ్వాస ఓడ బ్రద్దలైపోయింది మాట్లాడతాడు. ఎందువల్ల బ్రద్దలైపోయింది? త్రోసివేశారట. దేన్ని? మంచి మనస్సాక్షిని త్రోసివేశారు. ఈ మాట ఒకసారి ఆలోచించండి. మనస్సాక్షి వేరు, మంచి మనస్సాక్షి వేరు. అనండి ఒకసారి. మనస్సాక్షి అనగా మనస్సు సాక్ష్యం చెప్పటం. మనస్సాక్షి అనంటే మనస్సు సాక్ష్యం చెప్పటం. జీవితంలో మనం ఏది చేసినా అది మంచా చెడా జడ్జి చేసే మొట్టమొదటి వ్యక్తి మన మనస్సాక్షి. ఓ మాట మాట్లాడాం, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, ఇది తప్ప ఒప్ప జడ్జి చేసే మొట్టమొదటి వ్యక్తి. రే తమ్ముడో, ఎందుకు ఆ మాట మాట్లాడావు అని ఎవరో అటేం చూడకరా నాయన, అడిగి ఎందుకు ఆ మాట మాట్లాడావు అని ఎవరో వచ్చి మనల్ని గద్దించుకు మునిపే, ఏమా బుద్ధి ఉందా లేదా నీకు, ఇలాంటి బుద్ధి లేని పని ఎందుకు చేస్తావు అని ఎవరో వచ్చి నిన్ను హెచ్చరించక మునుపు నిన్ను హెచ్చరించిన, నిన్ను ఒప్పించిన, నిన్ను మెప్పించిన, గమనించండి, నిన్ను ఒప్పించేదైనా మెప్పించేదైనా నొప్పించేదైనా నీ మనస్సాక్షి. నీ అంతరంగంలో ఉండి మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉంటుంది. మంచి మనస్సాక్షి ఏం చేస్తుందో తెలుసా? ఒకవేళ చేసింది తప్పు అయితే ఆ తప్పు ఒప్పుకొని విడిచిపెట్టేదాకా హృదయంలో నుండి రోధించడం ప్రారంభిస్తుంది. అలాంటి మంచి మనస్సాక్షి ఎవరిలో ఉంటుందో వాడు కార్పొరేట్ ఫీల్డ్లో ఉద్యోగం చేయని, మ్యూజిక్ ఫీల్డ్లో ఉద్యోగం చేయని, చర్చిలో పని చేయని, యవన వయసులోనే ఉండని, ముసలి వయసులోనే ఉండని, వాని విశ్వాస ఓడ బ్రద్దలు కాదు. ఆమేన్. మరోసారి చెప్దాం, ఆమేన్. అయితే ఈ హుమనీయును అలెగ్జాండర్ ఏం చేశారంటే అట్టి మనస్సాక్షిని త్రోసివేసి, ఏ మనస్సాక్షి? మాట్లాడే మనస్సాక్షి. నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది ఒప్పు అని హెచ్చరించే మనస్సాక్షిని చెప్పండి వాళ్ళు ఏం చేశారట? చెప్పాలి ఏం చేశారట? త్రోసివేయటాన్ని బట్టి వాళ్ళు దేవునిలో నుండి త్రోసివేయబడి వాళ్ళ విశ్వాసం వాడ బ్రద్దలైపోయింది. బిడ్డలారా చూడండి, మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మనస్సాక్షికి లోబడి జీవించావా, నువ్వు దేవునిలో జీవిస్తావు. మనస్సాక్షి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు చచ్చిన వాడిలాగా మౌనంగా ఉన్నావా, నీ భక్తి జీవితం ఆత్మీయతలో చచ్చిపోద్ది. దీనికి బైబిల్లో మనకు గొప్ప ఉదాహరణ ఎవరో తెలుసా? భక్తుడైన దావీదు గారు, భక్తుడైన పౌలు గారు. ఏంటి భక్తుడైన దావీదు గారి జీవితం? ఆ రోజు రాత్రి గాఢ నిద్రపోతూ ఉంటే చంపు సౌలునని పురికొల్పుతున్నా చంపకుండా, రాజా నిన్ను చంపే అవకాశం నాకు వచ్చినా చంపలేదు, చంపే అవకాశం వచ్చిందో లేదో చూడు ఆనవాలు అని ఆనవాలు చూయించడానికి సౌలు యొక్క వస్త్రపు చెంగును కోసాడు. విన్నారు ఈ మాట? ఏం కోసాడు? బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? మనస్సాక్షి, దావీదా నువ్వు ఎంత సూపర్నైనా చంపే అవకాశం వచ్చినా చంపకుండా జస్ట్ వస్త్రపు చెంగు కోసి నీ నీతిమంతత్వాన్ని చాటు చెప్పుకున్నావు, నువ్వు ఎంత అద్భుతమైన వాడువో కదా అని మనస్సాక్షి డూడు బస్వన్నలాగా గంగిరెద్దులాగా తలోపల. మనస్సాక్షి ఏం చేసిందో తెలుసా? దావీదు నువ్వు చిన్నప్పుడు ఒక పాట రాశావు, పదే నీ పెదవుల నుంచి ఈ మాట వచ్చేది, యెహోవా చేత అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు అని నువ్వే కదా పాడింది, అని నువ్వే కదా కీర్తన రాసింది. అవును నేనే రాశా. మరి ముట్టకూడదని చెప్తే నువ్వెందుకు ముట్టావు?
మనస్సాక్షి మాట్లాడుతూ ఉంటే దావీదు దాన్ని బుకాయిస్తా, ఏం మనస్సాక్షి అట్టంటావు, చంపే అవకాశం వచ్చినా నేను చంపలా, నేను ఎంత నీతిమంతుడినే, నేను ఎంత భక్తి కలిగినోడిని, చంపే అవకాశం వచ్చినా చంపకుండా ఆనవాళ్ళ కోసం కదా నేను కోసిందని తనను తాను సరిపుచ్చుకోకుండా, ఏమంటారు, తనను తాను సమర్థించుకోకుండా, బైబిల్లో రాయబడిన మాట, దావీదు మనస్సు గుచ్చి అని రాసింది. దావీదు యొక్క మనస్సు నొచ్చుకొని, దావీదా నువ్వు చేసిన తప్పు, దావీదా నువ్వు చేసిన తప్పు. చూడండి ఆ మాట సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం, అందరూ చూడండి, 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. రైట్, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం చూడండి, రైట్, 24వ అధ్యాయం 4వ వచనం. దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలుకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోసెను. సౌలు పైవస్త్రపు చెంగు తాను కోసినని దావీదు మనస్సు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి నేను చంపను అని తన జనులతో చెప్పెను. ఆమెన్. గట్టిగా చెప్దాం హల్లెలూయ. నాకు ఇప్పుడే దేవుడు ఒక అద్భుతమైన ఆలోచన ఇచ్చాడు. ఇప్పుడు చదువుతూ ఉంటే అందరూ నా వైపు చూడండి. తమ్ముడు ఆ మాట ఒకసారి చూపించు. చుట్టూతో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూడండి. దావీదో, నీతో దేవుడు ఏమని ప్రమాణం చేశాడు? నీ శత్రువులను నీ చేతికి అప్పగిస్తాను ప్రమాణం చేశాడు కదా. ఆ ప్రమాణం నెరవేర్చడానికి దినం రానే వచ్చింది. దావీదుని రెచ్చగొట్టారు. వాళ్ళు అన్నమాట చూడండి. నాతో కలిసి చెప్పండి. ఈ మాటలు చెప్పి 4వ వచనం రైట్, నాతో కలిసి, దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీవు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా, ఏమన్నారు? నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తాను అని యెహోవా చెప్పాడు కదా, ఆ దినం రానే వచ్చింది అన్నారు. ఆ మాట వినటంతో నాకు ఇప్పుడు వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? దావీదు వేసేద్దాం అన్న ఆలోచనతోనే లేచాడు. ఒకసారి ఆలోచించండి. ఎందుకు వీళ్ళు రెచ్చగొట్టారు? దేవుడు నీతో ప్రమాణం చేశాడు కదయ్యా, శత్రువుని నీ చేతికి అప్పగిస్తానని. అప్పగించాడా లేదా? అవకాశం వచ్చిందా లేదా? రైట్. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పంటికి పన్ను చెప్పిందా లేదా? కంటి కన్ను చెప్పిందా లేదా? దెబ్బకి దెబ్బ చెప్పిందా లేదా? ఆ దినం రానే వచ్చిందయ్యా. శత్రువుని ఎవరు అప్పగించారు అనుకున్నావు? సాక్షాత్తు. ఆహా, ఈ మాట అంటంతో దావీదు రెచ్చిపోయి అన్న చూడండి వేసేద్దాం అన్నట్టుగానే లేచాడు. కానీ అద్భుతం తెలుసా? దావీదు మనస్సాక్షి మాట్లాడే మనస్సాక్షి. మరి ఏ ఆలోచనతో లేచాడో మనం కరెక్ట్గా చెప్పలేం. కానీ నాకున్న అభిప్రాయం ప్రకారం మాత్రం కంపల్సరీగా వాడు చెప్పిన మాటను బట్టి వేసేద్దామనే లేచాడు. వస్త్రపు చింగల్లా కోసాడు. కొయ్యక మునిపే దావీదు మనస్సున నొచ్చుకొని. అనండి ఒకసారి చెప్పండి. దావీదు మనస్సును నొచ్చుకొని. నా ప్రభు బిడ్డలారా, నీ మనసాక్షి నిజంగా బ్రతికుంటే ఎప్పుడైనా ముట్టకూడని దాన్ని ముట్టేటప్పుడే
నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది. చూడకూడనిది ఏదైనా చూసేటప్పుడే నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది. కూడని ఆలోచన ఎప్పుడైనా నీ మనస్సులో బయలుదేరితే, రాకూడని దుష్టతలంపు ఎప్పుడైనా నీ హృదయంలో బయలుదేరితే, నిజంగా నీ మనస్సాక్షి బ్రతికుంటే మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది. ఆ మనస్సాక్షి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, బాబోయ్ మనస్సాక్షి నాతో మాట్లాడుతుందని జాగ్రత్తగా మనస్సాక్షి సవ్వడి విన్నావా, నీ విశ్వాస వడ బ్రద్దలు కాకుండా కాపాడబడటానికి దేవుడు కృప దయచేస్తాడు. ఇప్పుడు మనస్సాక్షి మాట్లాడిన తర్వాత దావీదు అక్కడ మాట్లాడుతున్న మాటలు 5వ వచనం 6వ వచనం, 5వ వచనం 6వ వచనం. దావీదు అక్కడ 6వ వచనంలో మాట్లాడుతున్న మాటలు చూడండి. 6వ వచనం, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చెయ్యను. ఏమన్నాడు సౌలును పట్టుకొని? అక్క ఏమన్నాడు చెప్పాలి. నా ప్రభు, యెహోవా చేత అభిషేకించబడిన వాడు నా ప్రభు. ఇంత గొప్ప మాటలు ఎందుకు తాను అనగలిగాడో తెలుసా? మనస్సాక్షి మాట్లాడుతుంటే, నేనంట మనస్సాక్షి మాట్లాడుతూ ఉంటే ఆ మనస్సాక్షి మాటకు నువ్వు లోబడితే తప్పు నుండి తప్పించడం మాత్రమే కాదు, పరిశుద్ధతలో ఒక లోతైన అనుభవానికి నీ మనస్సాక్షి నేను తీసుకుని వెళ్తుంది. నా మాట అర్థమైందా? పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతకు ఎగబాకేటట్లుగా మనల్ని చేసేదేదో తెలుసా? మనస్సాక్షి మాట్లాడుతున్నప్పుడు నువ్వు లోబడితే తప్పు చేయకుండా తప్పించడం మాత్రమే కాదు, పరిశుద్ధతలో భక్తిలో శిఖరాల మీదకి కృప దేవుడు అనుగ్రహిస్తాడు. దావీదు జనసంఖ్య లెక్కించినప్పుడు కూడా మనస్సును నొచ్చుకొని 2 పర్యాయాలు రాయబడింది. అద్భుతం. మనస్సాక్షి మాట్లాడినప్పుడు, ఆ మనస్సాక్షి సవ్వడికి లోబడినప్పుడు తప్పు చేయకుండా తప్పించబడతాం, కీడులో నుంచి తప్పించబడతాం. తప్పించబడటం మాత్రమే కాదు, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతకు వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎప్పుడైనా మనస్సాక్షి నీతో మాట్లాడకుండా మౌనం అయిపోతే, కూడని జరగకూడని హేయమైన నీచమైన కార్యాలు జరిగేటట్లుగా చచ్చిన మనస్సాక్షి ఆత్మీయంగా చచ్చే స్థితికి మనల్ని తీసుకొని వెళ్తుంది. ఇక్కడ ఒక మాట అంట, వస్త్రపు చెంగు కోసినప్పుడు మనస్సాక్షి మాట్లాడిందే, జనసంఖ్య లెక్కించినప్పుడు మనస్సాక్షి మాట్లాడిందే. నేను ఒక మాట అంట, మరి ఊరియా భార్యను తప్పుడు చూపుతో చూసినప్పుడు దావీదు మనస్సాక్షి మాట్లాడలేదా? మాట్లాడి ఉంటుంది. కానీ ఏం చేశాడు దాన్ని? చెప్పాలి. దావీదు ఏంటి నువ్వు చేస్తుంది? నమ్మకమైన వాడు ఊరియా భార్యను ఎలా నీ ఇంటికి తీసుకొచ్చుకున్న తప్పు. మనస్సాక్షి మాట్లాడుతూ ఉన్నా దావీదు ఏం చేశాడో తెలుసా? దానిని త్రోసివేశాడు. త్రోసివేయటాన్ని బట్టే నా హృదయానుసారుడిని పిలువబడిన దావీదు విశ్వాస ఓడ, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని వాక్యాన్ని ముందు పెట్టుకొని నడిచిన విశ్వాస వీరుని యొక్క ఓడ బ్రద్దలైపోయింది. ఎందుకు బ్రద్దలైపోయిందో తెలుసా? మరలా చెప్తున్నా, మనస్సాక్షి చెప్తున్న మాట దావీదు వినలేదు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఎప్పుడైనా నీ భర్తతో కూడని మాటను మాట్లాడినప్పుడు నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉండగా వెంటనే మోకరిల్లే, కూడని మాట వచ్చిందయ్యా, దయతో నన్ను క్షమించు. భార్యను ఎప్పుడైనా కూడని మాట నువ్వు అన్నప్పుడు, ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో ముట్టకూడని దాన్ని ముట్టినప్పుడు, నీ మనస్సాక్షి నీతో మాట్లాడినప్పుడు ఆ మాటకు నువ్వు లోబడ్డావా? కీడులో నుంచి తప్పించబడటమే కాదు, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతకు వెళ్ళటానికి దేవుడు కృప చూపించును గాక. చెబుతాం గట్టిగా ఆమెన్. ఇప్పుడు దావీదు మనస్సాక్షి దావీదుతో మాట్లాడి ఉంటుందా లేదా? మాట్లాడి ఉంటుంది. కానీ ఏం చేసి ఉంటాడు? త్రోసివేయటాన్ని బట్టి మంచి మనస్సాక్షి ఏమైపోద్దో తెలుసా? వాత వేయబడిన మనస్సాక్షి అయిపోద్ది. విన్నారు ఈ మాట? ఏ మనస్సాక్షి? కొంచెం గట్టిగా. వాత వేయబడిన మనస్సాక్షి. ఇక మనస్సాక్షి వాత వేయబడిందా, వాడు ఏ తప్పు చేసినా స్పందన లేని హృదయంతో ఉంటాడు. ఇప్పుడు దావీదు మనస్సాక్షి వాత వేయబడిన తర్వాత దావీదు ఏం చేశాడు? బత్షెబాతో కూడని పని చేశాడు. అంతటితో ఆగాడా?
ఒక విశ్వాస వీరుడు, దేవుని హృదయానుసారుడు అని సాక్ష్యం పొందిన దావీదు ఊరియాను చంపించాడు అనే కంటే కూడా ఊరియాను చంపించాడు అనే కంటే కూడా చంపాడు అనంటే బాగుంటుంది. ఓ గొప్ప విశ్వాస వీరుని జీవితంలో ఎలాంటి కార్యమా? ఎందుకో తెలుసా? మనస్సాక్షి మాట్లాడుతున్నప్పుడు వినలేదు. వినకపోతే అది వాత వేయబడిన మనస్సాక్షి అయిపోద్ది. మనస్సాక్షి వాత వేయబడితే ఏం జరిగిద్దో చెప్తా. మొన్న మధ్య సంక్రాంతి ప్రాంతంలో, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రాంతంలో ఓ మహా గొప్ప కార్యం జరిగింది. ఏంటో తెలుసా? కోడిపందాలు. సంక్రాంతి టైంలో కొన్ని చోట్ల ఆంధ్రాలో ఎద్దుల పోటీ జరిగింది. ఎద్దుల పోటీ బరువు గట్టి లాక్కొని వెళ్ళటం. భీమవరం, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రాంతంలో ఈ కోళ్ళ పందాలు జరుగుతాయి. ఒకటంట, ఈ కోడి ఎట్టాగైనా గెలవాలా, ఇది బాగా బలిష్టమైంది అయి ఉండాలా అని రోజు కాజు, పిస్తా, ఇంకేమున్నాయి, ఎండు ద్రాక్ష రోజు పెట్టేవాడట. పెట్టి దీని ఒంటి మీద కత్తి దెబ్బ పడినా ఇదన్నిటికీ తట్టుకునేటట్లుగా ఉండాలని చెప్పి చిన్న చిన్న కోడులను తీసుకొచ్చి ఆటి కాళ్ళకు కత్తి కట్టి దీంతో కొట్టించేవాడట. ఆ కత్తిగాట్లు పడి ఆ ఒళ్ళొందు చూసారా? దాని ఒళ్ళొందు చూసారా? కాయలు కాసిపోయిందట. కాయలు కాసింది అంటారు చూసారా? కత్తిగాట్లు పడి ఒళ్ళంతా కాయలు కాసిపోయిందట. ఇక రోజు పిస్తా తింటుందిగా, పిస్తా. ఇంకొకటి బోర్నవేట ఒకటి దాపించలా. ఎండు ద్రాక్ష వేస్తున్నారు, హార్లిక్స్ వేస్తాయి, ఇవన్నీ వేసి మొత్తానికి అది గండరలాగా, ఒక రకంగా చెప్పాలంటే బస్తీమే సవాల్ అన్నట్లుగా ఆ కోడి బాగా బలంగా తయారైంది. ఎంత బలంగా తయారైందో తను ఒళ్ళు కూడా కాయలు కాసింది. కత్తిగాట్లు పడి మొత్తానికి కోళ్ళ పందెం రానే వచ్చింది. కాలుకు కత్తి కట్టాడు, ఆ పందెంలోకి వదిలేడు. ప్రత్యర్థి కోడి దీన్ని బో అంట కత్తితో ఇట్ట ఏటేసింది. అది ఇట్టాగే ఉంది. మరలా ఈసారి వేగంగా వచ్చింది, కత్తితో పెట్టమని కొట్టింది. దీనికి నొప్పే తగల్లా. ఈసారి మళ్ళా మూడోసారి వచ్చింది. ఈసారి ఆ కోడి పందాల కత్తి చాలా పొదునుగా ఉంటుందిగా, అది చాలా పొదునుగా ఉంటుంది కదా. ఆ పొదునైన కత్తితో ఈసారి పెట్టమని కొట్టిందట. పెట్టమని కొట్టిందో లేదో ఆ కోడి మూడో ఆకాశానికి పోయింది. ఆ పక్కంటోళ్ళు, ఒరే కత్తితో కొట్టినా దీనికి శల్లం లేదేంట్రా? వాత వేయబడింది, దాని ఒళ్ళు కాయలు కాసింది. విన్నారా? ఎందుకు అది పందెపు రంగంలో కత్తి కాటు పడినా కదలిక లేకుండా ఉంది అంటే దాని ఒళ్ళు కాయలు కాసిపోయింది కనుక పందెపు రంగంలో ఓడిపోయింది. విశ్వాసపు పందెపు రంగంలో నువ్వు ఓడిపోకుండా ఉండాలంటే సున్నితమైన మనస్కురాలిగా దేవుని దగ్గర బ్రతకాలి. విన్నారా? నిజంగా నీ మనస్సాక్షి సున్నితమైనదైతే చిన్న తప్పు చేసిన కూడని చిన్న మాట అన్నా వెలవెల్లాడిపోతావు. సున్నితమైన మనస్సాక్షి ఎట్లా ఉంటుందో విను, ఎట్లా ఉంటుందో చెప్తా. ఇప్పుడు కన్ను చాలా సున్నితమైంది. సున్నితమైన కంటిలో నరసక చిన్న నలుసుబడింది అనుకోండి, మనోడు ఎంత హ్యాపీగా ఉందిరా, నలిసే కదా పడింది అని హ్యాపీగా కూర్చుంటాడా? ఇటు అటు తిరుగుతాడా? ఇటు అటు పరిగెత్తుతా, అయ్యో నలుసు. ఆ నలుసు తీసేదాకా కళ్ళెమటి నీళ్లు దారులుగా కారుతూనే ఉంటాయి. ఎందుకు? కన్ను చాలా సున్నితమైంది. దానికి ఇంతలా రాయి అవసరమా? ఎంత చిన్న నలుసు పడితే చాలు, ఆ నలుసు పడింది మొదలుకొని దాన్ని తీసేదాకా కన్నీళ్లు కారుస్తూనే ఉంటాడు. నీ మనస్సాక్షి సున్నితమైనదైతే నీ వలన చిన్న తప్పు జరిగితే చాలు, ఆ తప్పు తొలగించుకునేదాకా ఏడుస్తూ ఉంటావు. దేవా, ఇన్ని సంవత్సరాల ఆత్మీయ అనుభవం కలిగిన
నేను మాట్లాడాల్సిన మాట కాదయ్యా, నేను చేయాల్సిన పని కాదయ్యా, నా అంతటి వాడు ఇంత నీచమైన మాట నా అంతటి వాడి ద్వారా ఇలాంటి అయ్యో ప్రభువా నన్ను క్షమించని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేదాకా ఏడుస్తూనే ఉంటాడు. నేనంట ఎందుకు కళ్ళలో నుంచి నీరు అలా వచ్చిందా అంటే అది సున్నితమైన అవయవం. ఇప్పుడు మనకి ఇంజెక్షన్ చేసేటప్పుడు ఒకప్పుడు సూదుల సైజు వేరు, ఇప్పుడున్న సూదులు ఉన్నాయి చూసారా, అసలు కంటికి కనపడదు. అక్క మీరు నర్సుగా ఉద్యోగం ప్రారంభించినప్పుడు స్టార్టింగ్లో సూదుల సైజు ఎంత ఉండేది? బాగా లావు ఉండేది. ఇప్పుడు గమనించండి, పొడిచినా కూడా తెలియదు. సూది దగ్గరికి తీసుకొచ్చిన అది సూదా కాదా, అది సూదా దారం అర్థం కాదు, అంత సన్నగా ఉంటుంది. అంత సన్నటి సూదితో మనం అట్లా పొడుస్తూ ఉంటే ఇంజెక్షన్ అట్లా పొడుస్తూ ఉంటే ఇక మనిషి చూడండి ఎట్లా చెయ్యి తిప్పి మూతి తిప్పుతాడండి, కళ్ళు గట్టిగా బిగబట్టి విన్నారా, మూతి 30 వంకలు తిప్పి ఏం చేస్తాడు తెలుసా, ఇట్లా అంటాడు. ఆ నరసక్క అంటది, ఇంకా గొచ్చలేదురా నాయన, ఇంకా గొచ్చలేదు, ఆగోండి గొచ్చకు మునిపే గుచ్చిన దానికంటే ఎక్కువ ఫీల్ అయిపోతాడు. ఎందుకు చెప్పండి, మన చర్మం చాలా సున్నితమైంది. గొచ్చకు మునిపే అప్పుడు ఒక వీడియో చూపించా, గొచ్చకు మునిపే వాడు చేసిన రచ్చ ఎంత అంత కాదు.